ప్యారిస్లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది. ఈ టైంలో వారిని ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పరిచయం చేశారు. కాగా దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎక్స్లో కొరియన్ భాషలో ప్రారంభ వేడుకల ప్రసారంలో కొరియా జట్టును పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని రాసుకొచ్చారు. ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్తో సమావేశం కావాలని కోరుతూ దక్షిణ కొరియా సాంస్కృతిక క్రీడలు, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఉప మంత్రి జాంగ్ మిరాన్ శనివారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు దాఖలు చేయాలని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆ దేశ మంత్రిత్వ శాఖ కోరిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పారిస్ గేమ్స్ నిర్వాహకులను దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ ప్రత్యేకంగా కోరినట్లుగా ఆ ప్రకటన తెలిపింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కొరియన్ ద్వీపకల్పం దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాగా విభజించబడింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.